చేస్తున్నాను. సో ముందుగా ఈరోజు మన పాత్రికేయ మిత్రులందరూ కూడా మా అసోసియేషన్ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా గ్రామ సర్వేల యొక్క సమస్యను పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసేదానికి కొంచెం సంతోషంగానే ఉంది. ఎందుకంటే సో మీ ద్వారానే మన పాత్రికేయ మిత్రుల ద్వారానే మన సమస్యలు ఏదైనా సరే ప్రజల పక్షాన కానీ ప్రభుత్వం సంబంధించిన ఏదైనా సరే పనులు తగ్గాలన్నా అంటే అసోసియేషన్ తరఫు సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలన్నా కూడా పాత్రికేయుల నుంచి చాలా కీలకంగా పనిచేస్తుంటారు. సో ఈరోజు రాష్ట్ర కార్యవర్గం నిర్దేశించడం జరిగితే గత శనివారం నుంచి కూడా కార్యక్రమం చేస్తూ శాంతియుత నిరసన తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కార్యాచరణలో భాగంగా ఈరోజు నుంచి 25 నుంచి ఈరోజు మన నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టరేట్ ప్రోగ్రాం చేయడం జరిగింది. సో దీనికి జిల్లాలోని గ్రామ సర్వేలందరూ అన్ని మండలానికి కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని నిర్వహణ చేశారు. అదేవిధంగా ఈ జిల్లాలోని గ్రామ సర్వేలందరూ కూడా రేపటి రోజున రేపు మరియు విజయవాడలో ధర్నా చౌక్లో జరిగే రిలే నిరాహార దీక్షలో మా జిల్లా తరఫున యూనియన్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన సమస్యలు వచ్చేసరికి ఈరోజు మేము ఉద్యోగం చేస్తున్నా కూడా మేము రోడ్డు మీదకి రావడానికి లేదా మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇలా నిరసన కార్యక్రమం ప్రధాన కారణం మనకి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది రేషనలైజేషన్. సో ఏదైతే విజన్ 2047 కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగస్తుని క్రమబద్ధీకరణ లేదా హేతుబద్ధీకరణ చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. గతంలో జనాభా ప్రతిపాదన ప్రతి 2500 జనాభాకి సంబంధించి కొన్ని ఫంక్షనరీస్తో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చేసరికి మనకి జనాభా ప్రతిపాదన సో కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ ఎక్కువ మంది ఉన్నారు, కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ తక్కువ ఉన్నారు. వీళ్ళందరినీ రేషనలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో మనకి జనాభా ప్రాతిపాదన ఇప్పుడు వచ్చేసరికి క్లస్టర్ విధానంలో 2 సచివాలయాలు లేదా 3 సచివాలయాలు కలిపి ఒక సర్వేని నియమించడం జరుగుతుంది. సో గతంలో వచ్చేసరికి ఒక్కో సచివాలయం సర్వేలు పనిచేసేటప్పుడు సుమారు 5,000 నుంచి 10,000 మధ్య విస్తీర్ణంతో ఒక సచివాలయంలో పనిచేసేవారు. సో అదే ఇప్పుడు రేషనలైజేషన్ క్లస్టర్లో భాగంగా వచ్చేసరికి సుమారు 10 నుంచి 15,000 ఎకరాలు ఉన్న భూమికి మేము ఈరోజు ఈ క్లస్టర్ విధానంలో పనిచేయాల్సిన స్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలో ఏంటంటే ఈ రేషనలైజేషన్ భాగం సుమారు మన నెల్లూరు జిల్లాలోని 430 మంది దాకా గ్రామ సర్వేలు ఇంతకుముందు ఉండగా రేషనలైజేషన్ చేసిన తర్వాత క్లస్టర్ విధానం వచ్చి 290 మంది మనకి ఒరిజినల్ సచివాలయంలోకి వస్తున్నారు. మిగిలిన అందరూ కూడా మనకి సర్ప్లైస్ అనే పరిధిలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్ప్లైస్ విధానంలో ఎవరైతే ఉన్నారో మిగిలిన సభ్యులు సో వాళ్ళకి భవితవ్యం అనేది అనిశ్చిత స్థితిలో ఉందండి. ఎందుకు ఉందంటే సో మన రేషనలైజేషన్ చేసిన తర్వాత సర్వే డిపార్ట్మెంట్ సంబంధించి సచివాలయం కొంతమంది పనిచేస్తున్నారు, మిగిలిన మంది సర్ప్లైస్ చేస్తున్నారు. ఆ సర్ప్లైస్లో ఉన్న ఉద్యోగస్తుల యొక్క భవితవ్యం అనేది ఏమీ తెలియదు. సో వాళ్ళు ఎక్కడ అలాట్ చేస్తారు, వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మెర్జింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళని కాంట్రాక్ట్ పై తీసుకున్నా వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ బేసికల్ ప్రకారం చేస్తున్నారు అనేది ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అనేది ప్రభుత్వం నుంచి లేదు. సో అలా లేకుండానే నేడు వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది మనకి స్టార్ట్ చేస్తున్నారు. ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉన్నారో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ సీనియారిటీ లిస్ట్ ప్రకారం బిల్డింగ్ తీసుకొని రేషనలైజేషన్ బిల్డింగ్ తీసుకొని ఇంట్రెస్ట్ మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిన ఉద్యోగస్తులు మళ్ళీ రేషనలైజేషన్ వేరే డిపార్ట్మెంట్ అంటే ఈ సర్వే డిపార్ట్మెంట్ కానీ వేరే మంచి డిపార్ట్మెంట్లో ఆప్షన్ ఇస్తే దానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఆ క్రమంలో సో అతను సీనియారిటీ లిస్ట్ ప్రకారం ఉన్న కల్పించినప్పుడు సో ఇక్కడ మళ్ళీ మనకి ఖాళీ అనేది ఏర్పడుతుంది. ఆ ఖాళీ ఏర్పడినప్పుడు దానికి ఇన్ఛార్జ్ లేదా మళ్ళీ ట్రాన్స్ఫర్లో ఫిల్ చేయడం అనుపడుతుంది. అంటే ఒకే పని 2 సార్లు చేయవలసింది ఏర్పడుతుంది. మేము కోరుతుంది ఏంటంటే ఏదైతే రేషనలైజేషన్ మిగిలిపోతున్నామో అలాంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఫర్దర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో మెర్జ్ చేసి వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది ఇచ్చి అంటే వాళ్ళకి ఒక జాబ్ సెక్యూరిటీ సో అది ఆన్ డ్యూటీలో కాకుండా డెప్యుటేషన్లో కాకుండా పర్మనెంట్గా చేసినట్లయితే సో రిమైనింగ్ సర్వే ఉద్యోగస్తులతో మనకి ఇక్కడ క్లస్టర్ విధానంలో సర్వేస్ మనం చేయొచ్చండి. సో అదొకటి మేము కోరుతున్నాము. అదేవిధంగా వచ్చేసరికి గ్రామ సర్వేలో ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా మనకి ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టినా కూడా మనకి గత 5వ సంవత్సరం నుంచి వచ్చేసరికి ప్రభుత్వం వచ్చేసరికి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రీసర్వేని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రక్రియలో రీసర్వే నేపథ్యంలో మనకి గ్రామ స్థాయిలో గతంలో మనం చేయని వర్క్ అనేది చేసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చేసరికి అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్తో మనం రోవర్ కానీ అదేవిధంగా టాస్ నెట్వర్క్ అని చెప్పి మనం సర్వే చేస్తాం. ఈ సర్వే ప్రక్రియలో మొత్తం అంతా కూడా టెక్నికల్ నాలెడ్జ్తో కూడుకుందండి. సో ఐటీఐ క్వాలిఫికేషన్ జాయిన్ అయినా కూడా గ్రామ సర్వేలు అందరూ కూడా మెజారిటీగా బీటెక్లు ఎంటెక్లు చేసి ఉన్నారు, అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్లు కూడా ఉన్నారండి. సో అందరం కూడా టెక్నికల్గా కొన్ని స్టాండర్డ్స్తోనే ఉన్నాము. సో ఈ టెక్నికల్ ప్రక్రియలో సర్వే సంబంధించి టెక్నికల్ వర్క్ చేస్తున్నందుకు మేము టెక్నికల్ పే స్కేల్ అనేది కోరుతున్నాము. ఇదే మాకు అదనంగా ఇచ్చేది కాదండి, మా న్యాయమైన కోరిక. ఆ కోరికనే మేము ఇవ్వమని ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారాన్ని కోరుతాము. దాన్ని వేతన సవరణ చేయడానికి కొంచెం అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా వచ్చేసరికి ఈ ట్రావెలింగ్ అలవెన్స్ కానీ మనకి ఆన్ డ్యూటీ డైలీ అలవెన్స్ కానీ ఎలాంటి అలవెన్సెస్ లేవు.
అదేవిధంగా రీసర్వే ప్రక్రియలో మేము వచ్చేసరికి ఎంతో హై రిస్క్తో మేము పనిచేస్తాం. సో అలాంటి రిస్క్ అలవెన్స్ కానీ ఎలాంటి లేదు. ఇంకోటి వచ్చేసి ప్రధానమైన సమస్య మనకి జీవో నెంబర్ 5. సో ఇప్పుడు వచ్చిన ట్రాన్స్ఫర్స్లో వచ్చేసరికి సచివాలయ ఉద్యోగస్తులు సొంత మండలంలో పనిచేయకూడదు, వాళ్ళు వేరొక మండలం దాటి వెళ్ళాలని అంటున్నారు. సో మండల స్థాయి ఉద్యోగులకు మాత్రమే మా మండలం కాకుండా వేరే మండలం చేయాల్సి వస్తుంది. సో గ్రామ స్థాయిలో ఉండే ఉద్యోగులకి ఇది తగిన పని కాదని మా అందరి అభిప్రాయం. ఎందుకంటే మాకు వచ్చే సాలరీలోనే మేము ఇప్పుడు వేరే మండలం కానీ వెళ్ళినట్లయితే సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ డైలీ ట్రావెలింగ్ చేయాలి. అందుకే దానికే పెట్రోల్ ఖర్చు అనేది మాకు పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ మాకు అందరికీ మా సర్వే డిపార్ట్మెంట్ చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది ఒక మండలం స్థిరపడడం, మా పిల్లలు కూడా స్కూల్స్లో జాయిన్ అయిపోయినారు. ఈ క్రమంలో మళ్ళీ మాకు వేరే మండలం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేయాలి. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదురు అవుతున్నాయి. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే ఏదైతే వార్డ్ సచివాలయం వారికి వార్డ్ టు వార్డ్ ట్రాన్స్ఫర్ అనేది రీసెంట్గా గైడ్లైన్స్ ఇచ్చారో అదేవిధంగా సచివాలయ అంటే రూరల్ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామాల్లో ఉండే సచివాలయ వ్యవస్థ కూడా మనకి ఆ మండలంలోనే వేరే సచివాలయం ట్రాన్స్ఫర్ అయ్యేలా అవకాశం అనేది కల్పించాలి. అదేవిధంగా వచ్చేసరికి ఇంటర్ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్ఫర్స్ అనేది కూడా మాకు ఈ ట్రాన్స్ఫర్ కల్పించినట్లయితే మాకనే సచివాలయంలో సర్వేగానే కాదు సచివాలయ వ్యవస్థ ప్రతి ఫంక్షన్ కూడా మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కల్పించినట్లయితే చాలా న్యాయం అనేది చేకూరుతుంది. ఇంకా వచ్చేసరికి ఈ ట్రాన్స్ఫర్స్తో పాటు రేషనలైజేషన్తో పాటు మా గ్రామ సర్వే లెక్క భవిష్యత్ అనేది మేము ఇప్పుడు వరకు గ్రేడ్ 2లో వర్క్ చేస్తున్నామని గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము గ్రేడ్ 2లో వర్క్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మా ప్రమోషన్ ఛానల్ అనేది ఎక్కడ మాకు సరైన నిర్దేశం లేదు. జాయిన్ 5-6 సంవత్సరాలైనా కూడా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం మా పే స్కేల్ అనేది సరైన భవితవ్యం అనేది లేదండి. సో ప్రభుత్వం తమ యొక్క మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు ఒక ప్రమోషన్ ఛానల్ కల్పించి మా తదుపరి బేసిక్ పేరు కూడా నిర్ధారణ చేసి సో మా చదువు తగ్గినట్టుగా మాకు కల్పించినట్లయితే మా అందరు గ్రామ సర్వేలందరూ కూడా న్యాయం చేకూరుతుందండి. ఇది ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు ఫస్ట్ నుండిగా సహకరించి అదేవిధంగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మా యొక్క ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కానీ నేరుగా ప్రభుత్వాన్ని తెలియజేసే మన పాత్రిక మిత్రులందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేల అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే రేషనలైజేషన్ ప్రక్రియ. ఇప్పుడు ఇది ఒక విలేజ్ సర్వేకే కాదు, ఈ జిహెచ్డబ్ల్యూఎస్లో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా ఇందులో చాలా సమస్యలు ఫేస్ చేస్తాం. ఫస్ట్ ఇదివరకు జిహెచ్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 1 నుంచి 6 దాకా రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యంగా మీకు తెలియజేస్తే ఏమంటుందంటే సెక్రటేరియట్లు ఏ బి సి అని 3 క్లస్టర్ విధానాలు తీసుకొచ్చింది. అందులో 6 మంది స్టాఫ్, బిలో 7 మంది స్టాఫ్, సిలో 8 మంది స్టాఫ్ని ఇలాగా పెట్టారనమాట. దీంట్లో ఇప్పుడు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రేషనలైజేషన్ ప్రక్రియ ఫస్ట్ మేమందరం అడిగేది రేషనలైజేషన్ ప్రక్రియను కంప్లీట్ చేయండి. రేషనలైజేషన్ ప్రక్రియ ఎలా చేస్తున్నారు, ఏ ప్రాతిపదికన చేస్తున్నారు? ఆల్రెడీ మీరు జీవోలు ఇచ్చారు కదా, దీంట్లో ఏ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్కి ఎస్ అని నో అని ఇచ్చున్నారు. 2-3 విలేజెస్ కలిపి ఒక క్లస్టర్గా తీసుకున్నారు. ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మొదటగా మేము అడిగేది ఈ క్లస్టర్ వైజ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేస్తున్నారా లేదంటే సచివాలయం వైజ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేస్తున్నారా? అంటే సచివాలయం వైజ్ అంటే ఎస్ ఉన్నా నో ఉన్నా అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకునే వెసులుబాటు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఒకవేళ సచివాలయం వైజ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరుగుతాము, దాని తర్వాత రేషనలైజేషన్ చేసి అప్పుడు ఎవరైతే సర్ప్లస్గా మిగిలి ఉన్నారో వాళ్ళని మేము వేరే డిపార్ట్మెంట్కి ఆన్ డ్యూటీ కానీ పర్మనెంట్గా కానీ పంపిస్తామని ఒక నోట్ కానీ గవర్నమెంట్ ఇస్తే మాకు ఎలాంటి సమస్య లేదు. కాకపోతే ఇక్కడ ఏమంటుందంటే గవర్నమెంట్ క్లస్టర్ వైజ్ మన ట్రాన్స్ఫర్స్ అనేది చేస్తామని చెప్తున్నారు. క్లస్టర్ వైజ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే విలేజ్ సర్వేగానే తీసుకుంటే మొత్తం 9,000 మంది ఉన్న రాష్ట్రంలో 9,000 మంది ఉన్న గ్రామ సర్వేలో ప్రస్తుతం క్లస్టర్ వైజ్ చూసుకుంటే 4,722 మంది సర్ప్లస్లో ఉన్నారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లో ఈ 4,722 ఈ సచివాలయం అనేది పోస్టింగ్ ఇవ్వరు, మిగతా వాటికి పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ 4,722 మంది అనే సర్వేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్లస్టర్లో ఉండిపోతున్నారు, సర్ప్లస్గా ఉండిపోతున్నారు. ఈ 4,722 మందికి మేము అడిగేది మొదటగా సర్ప్లస్లో ఉన్న వారికి రేషనలైజేషన్ ప్రక్రియలో వారికి ఎటువంటి డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని తీసుకుంటారు అనేది కంప్లీట్ చేశాకే దాని తర్వాత మన ట్రాన్స్ఫర్ ప్రక్రియ చూసుకుంటే అందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుందని అందరికీ అదేవిధంగా సచివాలయ సర్వేలో కూడా అదేవిధంగా తీసుకుని ఆ ప్రాతిపదికనే మమ్మల్ని కూడా రిక్రూట్ చేసుకోవాల్సిందిగా దయచేసి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. దానికి టైం ఇచ్చినప్పుడు 6,000 ఎకరాలని 60 రోజుల్లో చేయాలంటే గ్రామ సర్వేలు ఎంతగా కష్టపడాలో మీకే అడుగుతున్నాము. మేము అంతలా కష్టపడుతున్నాం మేము ప్రస్తుతం. అంటే మాది రెవెన్యూ డిపార్ట్మెంటే, మా బ్లడ్ కూడా రెవెన్యూ. అంటే ఇప్పుడు మీ ఒక
సచివాలయ సిబ్బంది మొత్తం కోరుకునేది ఏంటంటే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అవ్వాలి, మిగిలిన ఉద్యోగులకు తగిన న్యాయం జరగాలి, మిగిలిన ఉద్యోగులు ఏ శాఖలో బదిలీ చేస్తారు, ఏ శాఖలు బదిలీ చేసి వాళ్ళకి ఏ ఫ్యూచర్ ఇస్తారు, అంటే ఇదే డిపార్ట్మెంట్లో కొనసాగిస్తే వాళ్ళకి ప్రమోషన్ ఛాన్స్ ఇస్తారా, లేదంటే పక్క డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే పని అయితేనే మాకు కరెక్ట్గా న్యాయం మాకు క్లారిటీ కానీ వస్తే మేము ఏం చేయాలి, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలా లేదా, ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా లేదా. ఇదే డిపార్ట్మెంట్ 6 సంవత్సరాలు ఉన్నాం, ఈ డిపార్ట్మెంట్ 6 సంవత్సరాలు ఉంటేనే మాకు ఇప్పటికీ ప్రమోషన్ ఛానల్ లేదు. రేపు ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తాం, రేపు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మాకు ప్రమోషన్ ఇస్తే న్యాయమే ఉంది. మా సొంత డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు ప్రమోషన్ రాడకపోతారు, పక్క డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ప్రమోషన్ రాణిస్తారా, లేదు ఆన్యుటీ బేసిస్ మీద వేస్తారా, ఆన్యుటీ బేసిస్ మీద వేస్తే మళ్ళీ ఇక్కడికే రావాలి మేము. ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, వెసులుబాట్లు లేవు, అలవెన్సులు లేవు. ఇన్ని కష్టాలు మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా కానీ నేటికి మా ఉద్యోగం రేపు ఏం జరుగుతుంది భవిష్యత్తు మీద క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరికి మా ప్రభుత్వ ఉద్యోగం మేము చెప్పుకుంటున్నామే కానీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన వాల్యూ సచివాలయ ఉద్యోగులు లేదు. సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు మీద ఇప్పటికీ క్లారిటీ లేదు.